చలో నా బండికి అయితే పల్సర్ 20 అయితే ఈరోజు ఎక్సైజ్ పట్టుకొచ్చేసాను. ఎయిర్ ఫిల్టరు సైడ్ పోయింది, అది ఆయిల్, 2 బ్యాక్ ప్యాడ్స్ 2 పట్టుకొచ్చేసాను. ఈ ఏపీ నీకు ఎంత అవుతుందో బిల్ అవుతుందో ఈ మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే మొత్తం యాక్సెసరీ తీసుకుని అయితే ఎస్ఎన్ఆర్ వచ్చానమాట బైక్ రిపేర్ షాప్ దగ్గరికి అయితే. శ్రీ గణేష్ బైక్ వర్క్స్ అని చెప్పి అయితే బాగా చేస్తారు. అండ్ ఇదైతే మా షాప్ లెఫ్ట్ టైలింగ్ షాప్ అనమాట. స్టిచ్చింగ్ బాగా చేస్తాం. 650 పే. అన్నయ్య దగ్గరికి అయితే బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేయాలని, ఎయిర్ ఫిల్టరు అండ్ ఇంజిన్ చేంజ్ చేయమంటే అన్నయ్య అయితే 300 బిల్ చెప్పాడు. సో ఇప్పుడైతే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే చేంజ్ చేస్తారనమాట. అండ్ ఇంజిన్ అయితే కేసెస్ ఇంజిన్ ఎంత బ్లాక్ అయితే అయిపోయాను. ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తున్నాను, చేపిస్తున్నాను. ఎయిర్ ఫిల్టర్ చూడండి ఎట్లుంటుంది. నాకు చాలా సింపుల్, నేను కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే నా దగ్గర స్పేస్ లేదు. అండ్ ఏదైనా మిస్టేక్ అయితే మళ్ళీ ఎందుకని చెప్పి నేను ఇంత చేంజ్ చేయించేస్తాను. నార్మల్గా బయట ఒక ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయడానికి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. నాది చాలా సింపుల్ ఉంటుంది చూడండి, డస్టర్ ఉంటుంది అంతే. అండ్ దీని అయితే సెర్చ్ చేసుకుని డైరెక్ట్ దాంట్లో అయితే ఫిట్ చేస్తారు మధ్యలో. కానీ పెట్టేటప్పుడు జాగ్రత్త పెట్టాలి, ఇంతైనా చిరిగిందంటే మాత్రం మొత్తం బొక్కనే ఎయిర్ ఫిల్టర్ అయితే. అండ్ వేరే షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. అన్న అయితే నాకు ఏకంగా 400 చెప్పారు. అండ్ ఇక్కడైతే మాత్రం 300లో అయిపోయింది. ఆ 300లో కూడా బ్రేక్ ప్యాడ్స్ బాగానే ఉన్నాయి అన్న అని చెప్పారు అన్నాడు. అండ్ 250 అయితే తీసుకున్నారు. 250 ఎక్కువనే, ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తా అని చెప్పారండి. దాని తర్వాత నాకు 250 అయితే తీసుకున్నారు. అన్న తగ్గానా కూడా తగ్గలేదు. పర్లేదు 250 అంటే ఇంటికాడతో పోల్చుకుంటే ఇక్కడైతే 150 అయితే సేవ్ అయినాయి కదా. ఇప్పుడైతే మాత్రం ఇంజిన్ ఆయిల్ అయితే చేస్తున్నారు. అండ్ ట్రస్ట్ మీ బైక్స్ ఏమైనా రిపేర్స్ ఉంటే మాత్రం మీ దగ్గరికి తీసుకెళ్ళండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. అండ్ ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఏం వీడియో కాదండి. జస్ట్ నేను యాక్టివా ఇంకా నా పల్సర్ 220 ఇక్కడ చేయించుకుంటాను. జస్ట్ బల్కంపేటలో ఒక షాప్ ఉంటుంది, అక్కడికి యాక్సెసరీ తీసుకొచ్చుకొని ఇక్కడ ఫిట్టింగ్ చేసుకుంటే మాత్రం చాలా తక్కువ అయిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు ఫ్రంట్ బ్రేక్ ఫిట్ చేశారు. బ్యాక్ ప్యాడ్స్ అయితే బాగానే ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి, ఇంకా చేంజ్ చేయదు అని అంటే అయితే ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాను.